ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు: ప్రపంచ స్థాయి వసతులు కలిగిన నాసిన్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్కి హాజరు కావడం సంతోషంగా ఉందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి 100 పడకల ఆసుపత్రితో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఉగ్రవాదుల చర్యను పార్టీలు, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరముందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఈరోజు ప్రపంచ మలేరియా నివారణ దినాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ఇక వివరాలు: ప్రపంచ స్థాయి వసతులు కలిగిన నాసిన్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్కి హాజరు కావడం సంతోషంగా ఉందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ నాసిన్లో 75వ బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సివిల్ సర్వీస్ అధికారి సేవాభావం, దేశభక్తితో విధులు నిర్వహించాలని తెలియజేస్తూ, आज यहाँ नासिन पाला समुद्रम के खूबसूरत कैंपस में भारतीय राजस्व सेवा सीमा शुल्क प्रत्यक्ष करके 75वां बैच के पासिंग आउट परेड में सम्मिलित होकर मुझे अत्यंत प्रसन्नता हो रही है। भारतीय राजस्व सेवा भारत के वित्तीय प्रशासन की रीढ़ है, जो अप्रत्यक्ष करों के सुचारू प्रवाह को सुनिश्चित करता है, हमारी सीमाओं की सुरक्षा करती है। का ये महत्वपूर्ण योगदान आत्मनिर्भर भारत बनाने के लिए अत्यंत महत्वपूर्ण है। 2047 तक भारत को विकसित राष्ट्र बनाने का और इस महान लक्ष्य में आप सबकी महत्वपूर्ण भूमिका होगी। आप ऐसे समय में सेवा में आए हैं जब विकसित भारत की नींव रखी जा रही है। ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రజల నుంచి రచ్చబండ కార్యక్రమంలో ఆయన ఫిర్యాదులను స్వీకరించనున్నారు. దీంతో పాటు పిఠాపురం నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మంటపానికి కూడా శంకుస్థాపన చేస్తారు. అలాగే గొల్లప్రోలు, చేబ్రోలు, సీతారామచంద్రస్వామివారి దేవస్థానాలకు కూడా పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తారు. పెహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖపట్నం వాసి చంద్రమౌళి అంతిమయాత్రలో హోంమంత్రి వంగలపూడి అనిత, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, కూటమి నాయకులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ, ఉగ్రవాదుల చర్యను పార్టీలు, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరముందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కలిసికట్టుగా పనిచేయాలని ఆమె తెలియజేస్తూ, మా చంద్రమౌళి గారు అందరికీ కూడా అత్యంత ఆత్మీయుడు. అందరి మధ్యలో కూడా తిరిగి హ్యాపీగా అందరికీ కూడా ఒక సొసైటీకి ఏదో హెల్ప్ చేయాలని ఉన్న వ్యక్తి. ఈ రోజు వాళ్ళ కళ్ళ ముందే 3 ఫ్యామిలీస్ వెళ్లారు. వాళ్ళు చెప్పిన విషయాలు చూస్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపించింది. మానవత్వం అన్నది లేకుండా ఈ రోజు ఉగ్రవాదులు తీసుకున్న చర్యను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రతిచర్య అనేది కంపల్సరీగా ఉంటుంది. అందరూ తీవ్రంగా ఖండించాలి. రాష్ట్రంలో ఈ రోజు నుంచి స్పౌజ్ పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల నమోదుకు అవకాశం కల్పించారు. స్పౌజ్ కేటగిరీ కింద 89,788 మందిని అర్హులుగా గుర్తించారు. పింఛన్ తీసుకునే భర్త చనిపోతే తదుపరి నెల నుంచే భార్యకు పింఛను అందేలా చర్యలు చేపట్టారు. ఈ నెల 30వ తేదీలోగా వివరాలు సమర్పిస్తే జూన్ 1 నుంచి పింఛన్ను జారీ చేయనున్నారు. అన్నా క్యాంటీన్లలో నిర్వహణపరంగా లోటుపాట్లు లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని సింగనగర్ అన్నా క్యాంటీన్ను ఈరోజు ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అల్పాహార నాణ్యత ఎలా ఉందో అక్కడికి వచ్చిన వారిని అడిగి తెలుసుకున్నారు. ఆహారం తిన్నాక క్యాంటీన్లో కల్పించిన సౌకర్యాలు, ఆహార శుచి, రుచి ఎలా ఉందో లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలను తీసుకునే ప్రక్రియను పరిశీలించడంతో పాటు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి స్వయంగా అభిప్రాయం తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ మలేరియా నివారణ దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. మలేరియా వ్యాధి పట్ల ప్రజలలో అవగాహన కల్పించి ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలించే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO పిలుపు మేరకు 2008వ సంవత్సరం నుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఆఫ్రికాలోని నైజీరియా దేశ రాజధాని
అబూజాలో 2001 ఏప్రిల్ 25వ తేదీన ఆఫ్రికన్ యూనియన్ దేశాలు సమావేశమై ఆరోగ్య రంగాన్ని మెరుగుపరిచేందుకు తమ వార్షిక బడ్జెట్లో కనీసం 15% మొత్తాన్ని కేటాయించాలని తీర్మానించాయి. ఏప్రిల్ 25న జరిగిన ఆ తీర్మానాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అభ్యర్థులందరికీ ఆన్లైన్లో ఉచితంగా డీఎస్సీ కోచింగ్ అందిస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. ఇందుకోసం శామ్ ఇన్స్టిట్యూట్ ఆచార్య యాప్ను రూపొందించామని, రికార్డు వీడియోల ద్వారా ఉచిత కోచింగ్ కార్యక్రమం నిర్వహించనున్నామని వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో నిన్న ఆన్లైన్ డీఎస్సీ కోచింగ్ను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ బీఎస్సీ అభ్యర్థులు ఎక్కువ మంది టీచర్ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ఉచిత కోచింగ్ కేంద్రాలు నిర్వహించామన్నారు. ఈ శిక్షణ కాలంలో నెలకు 1500 రూపాయల ఉపకార వేతనంతో పాటు మరో మెటీరియల్కు కూడా మరో 1000 రూపాయలు అందించామని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఆన్లైన్లో ఉచిత కోచింగ్ అందిస్తామని మంత్రి తెలియజేస్తూ, చాలా మంది ఈ విద్యార్థులు ఇంకా ప్రిపేర్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఆన్లైన్ కోచింగ్ కూడా అందుబాటులో పెట్టాం. ఎనీ టైం 24 అవర్స్ ఆన్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు. అన్లిమిటెడ్ ఎంత మంది స్టూడెంట్స్ అయినా ఆన్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు. అది కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్స్టిట్యూట్ కి ఇచ్చాం. అంటే కొంతమంది ప్రైవేట్ సెక్టార్ లో పనిచేస్తూ ఉంటారు, మరి అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తూ ఉంటారు. అదే విధంగా మహిళలు పిల్లలతో ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళు బయటికి రాలేక ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఆన్లైన్ కోచింగ్ ఓపెన్ చేశాం. మలేరియా నియంత్రణ మనందరి బాధ్యత అని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. ప్రపంచ మలేరియా నివారణ దినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఒంగోలులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న వారితో మలేరియా నియంత్రణ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది మలేరియా నివారణ మన అందరి బాధ్యత అన్న నినాదంతో నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా నిర్ధారణ సౌకర్యాలు, చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయని వివరిస్తూ, మలేరియా రిలేటెడ్ సిమ్టమ్స్ వచ్చిన వెంటనే పక్కన ఉన్న పిహెచ్సికి వారు వెళ్లి ట్రీట్మెంట్ చేసుకోవాలి. అదే విధంగా ఎక్కడ ఎక్కువ హై రిస్క్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ ని గుర్తించి అక్కడ ఎక్కువ యాంటీ లార్వల్ ఆపరేషన్స్ కానీ, ఫాగింగ్ ఆపరేషన్స్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కలిసికట్టుగా పనిచేస్తారు. అదే విధంగా ట్రీట్మెంట్ కోసం దానికి కావాల్సిన ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్ కానీ అన్ని విధాల సదుపాయాలు అరేంజ్ చేయడం జరిగింది. ప్రజలు అందరూ కూడా దీని గురించి అవగాహన తీసుకుంటూ మీరు అప్రమత్తంగా ఉండాలి. వాతావరణం. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి విఎస్ఎం రాజు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ, ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులతో పాటు ఈదురుగాలు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం ఇవాళ పొడిగా ఉండే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో వేడి మరియు తేమతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 121వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ స్థాయి వసతులు కలిగిన నాసిన్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్కి హాజరు కావడం సంతోషంగా ఉందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి 100 పడకల ఆసుపత్రితో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఉగ్రవాదుల చర్యను పార్టీలు, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరముందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఈరోజు ప్రపంచ మలేరియా నివారణ దినాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.